సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా రెడ్ బాల్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా 2 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్తుంది. ఆగస్టు 15 నుంచి ఈ 2 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ గాలే వేదికగా ఆగస్టు 19 వరకు జరగనుండగా రెండో టెస్ట్ కొలంబో వేదికగా ఆగస్టు 23 నుంచి 27 వరకు జరగనుంది. ఇప్పటికే ఈ 2 టెస్టుల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. శుభ్మన్ గిల్ సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయాలతో వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా దూరం కాగా సాయి సుదర్శన్ ఫిట్నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సాధించడం భారత్కు గుడ్ న్యూస్ గా చెప్పొచ్చు. WTC ఫైనల్ చేరాలంటే ఈ 2 టెస్టుల సిరీస్ను టీమిండియా గెలవడం చాలా కీలకం. ఎందుకంటే WTC పాయింట్స్ టేబుల్లో భారత్ ప్రస్తుతం 5వ స్థానంలో ఉంది. WTC 2025-27 ఎడిషన్లో ఇప్పటి వరకు భారత్ 9 మ్యాచ్ల్లో 4 గెలిచి 4 ఓడి 1 డ్రా చేసుకుని 48.15 విన్నింగ్ పర్సెంటేజ్తో 5వ స్థానంలో నిలిచింది. 8 మ్యాచ్ల్లో 7 విజయాలు 87.50 విన్నింగ్ పర్సెంటేజ్తో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా 4 మ్యాచ్ల్లో 3 విజయాలు 75 విన్నింగ్ పర్సెంటేజ్తో సౌత్ ఆఫ్రికా 2వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ 6 మ్యాచ్ల్లో 4 విజయాలు 72.22 విన్నింగ్ పర్సెంటేజ్తో 3వ స్థానంలో కొనసాగుతుండగా 4 మ్యాచ్ల్లో 2 విజయాలు 58.33 విజయాల శాతంతో బంగ్లాదేశ్ 4వ స్థానంలో నిలిచింది. WTC 2025-27 సైకిల్ ముగిసేసరికి టాప్ 2లో నిలిచిన జట్లు ఫైనల్ ఆడతాయి. భారత్ ఫైనల్ చేరాలంటే టాప్ 2లో నిలవాలి. ఈ WTC సైకిల్లో భారత్ ఇంకా 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. శ్రీలంకతో 2, న్యూజిలాండ్ 2 అవే సిరీస్లు ఆడనున్న భారత్ ఆస్ట్రేలియాతో సొంత గడ్డపై బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. ఈ 9 మ్యాచ్ల్లో భారత్ కనీసం 7 మ్యాచ్ గెలిస్తే WTC టాప్ 2 ప్లేస్ దక్కుతుంది. భారత్ ఆడే తదుపరి సిరీస్లో శ్రీలంకనే సులువైన ప్రత్యర్థి కాబట్టి ఈ 2 టెస్టుల సిరీస్ గెలిస్తే భారత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ తర్వాత 7 మ్యాచ్ల్లో 5 గెలిస్తే సరిపోతుంది.